ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటిస్తారు. కట్రాలో 46,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెనను ప్రారంభిస్తారు. జమ్మూ కాశ్మీర్లోనే కౌరీ బకల్ మధ్య ఈ నిర్మాణం జరిగింది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెనను ప్రారంభిస్తారు. జమ్మూ కాశ్మీర్లోని కౌరీ బకల్ మధ్య ఈ నిర్మాణం జరిగింది. అయితే ఈరోజు ప్రధాని మోదీ శంకుస్థాపనలకి ప్రారంభోత్సవాలకి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మొదటిసారి ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ కూడా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ నిర్మించినటువంటి చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ని కూడా ఈరోజు ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ దగ్గర మాత్రం భారీ ఎత్తున భద్రత కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పహల్గామ్ లో జరిగినటువంటి దాడి తర్వాత మొదటిసారిగా ప్రధాని మోడీ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మాత్రం పోలీసులు అద్భుతమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ చినాబ్ నదికి సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఇది దాదాపు 359 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఆర్క్ బ్రిడ్జ్ ని కూడా నిర్మించడం జరిగింది. ఇది 1115 మీటర్ల ఎత్తున్నటువంటి పొడవైనటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ కూడా నిర్మించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, చాలా మంది సంబంధించినటువంటి అందరికి కూడా ఆహ్వానం కూడా పంపించేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి భారీ స్థాయిలో అభివృద్ధి పథకాల కిందనే ఈ యొక్క బ్రిడ్జ్ కు నిర్మించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క బ్రిడ్జ్ ని కాట్రా శ్రీనగర్ మధ్య ఈ యొక్క వందే భారత్ ట్రైన్ కూడా ప్రధాని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ట్రయల్ రన్ కూడా పూర్తి కావడం జరిగింది. అయితే ఈ ట్రైన్ ప్రారంభంలో మాత్రం ఇటు కాట్రా శ్రీనగర్ మధ్య దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర దూరం కూడా తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. 3 గంటల్లోనే ఈ యొక్క రైలు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారత్ లోనే మొదటిసారిగా ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ అంటే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ కూడా నిర్మించడం జరిగింది. అంటే రైల్వేలోనే చాలా బ్రిడ్జ్ గా కూడా రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి 43,780 కోట్లతోటి కూడా ఈ యొక్క ఉదంపూర్ సంబంధించినటువంటి ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే సంబంధించినటువంటి లింక్ ప్రాజెక్టు కూడా ప్రధాని మోడీ మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ. శతాధిక చిత్రాలకు నిర్మాతగా